ఓం నమ శివాయ. ఈ పవిత్రమైన మహాశివరాత్రి రాత్రి భూమిపై ప్రతి ఆత్మకు శివుణ్ణి ఆశీర్వాదం అందే మహాశుభ సమయం. ఈరోజు శివుణ్ణి భక్తితో ఆరాధిస్తే మన పాపాలు నశించి జీవితంలో శాంతి ఐశ్వర్యం వస్తాయని శాస్త్రం చెబుతుంది. శివ అంటే మంగళప్రదం, రాత్రి అంటే చీకటిని తొలగించేది. లోక కళ్యాణం కోసం పరమశివుడు వెలసిన పరమ పవిత్రమైన రోజే మహాశివరాత్రి. అసలు శివరాత్రి విశిష్టత ఏంటి? శివపురాణం ప్రకారం ఈరోజు వెనక ఉన్న రహస్యాలేంటి? శివుడు లింగ రూపంలో ఎందుకు ఆవిర్భవించారు? ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది. ఈ వివాదం కాస్త పెరిగి లోకాలను వణికించే యుద్ధంగా మారింది. సరిగ్గా అదే సమయంలో వారిద్దరి మధ్య కోట్లాది సూర్యరాశుల ప్రకాశంతో ఒక అనంతమైన అగ్నిలింగం వెలసింది. ఆ లింగం మొదలు ఎక్కడో ముగింపు ఎక్కడో తెలుసుకున్నవారే గొప్ప అని ఆకాశవాణి వినిపించింది. దానితో విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిని చీల్చుకుంటూ కిందకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశంలోకి ఎగిరి వెళ్ళారు. వేల సంవత్సరాలు గడిచినా ఎవరికీ ఆ లింగం అంతం దొరకలేదు. చివరకు విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చారు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం పైనుంచి పడుతున్న మొగలి పువ్వును సాక్ష్యంగా పెట్టుకొని తాను లింగం పైభాగాన్ని చూశానని అబద్ధం చెప్పారు. అప్పుడు ఆ అగ్నిలింగం నుండి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మ అబద్ధాన్ని ఖండించి విష్ణువు నిజాయితీని మెచ్చుకున్నారు. శివుడు అలా జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన ఆ మహాగడియలే మహాశివరాత్రి. మరో కథనం ప్రకారం లోకమాత పార్వతీదేవి లయకరుడైన పరమశివుణ్ణి పెళ్లాడిన అద్భుత ఘట్టమే శివపార్వతుల కళ్యాణం. ఇది కేవలం ఇద్దరి వ్యక్తుల వివాహం కాదు, ఇది శక్తి మరియు శివుడి కలయిక. జగత్తు గమనాన్ని మార్చిన ఈ దివ్య వివాహ గాథను ఇప్పుడు తెలుసుకుందాం. దక్షయజ్ఞంలో సతీదేవి తన ప్రాణాలను వదిలిన తర్వాత హిమవంతుడి పుత్రికగా పార్వతిగా జన్మిస్తుంది. చిన్నతనం నుండే శివుడిపై భక్తిని పెంచుకున్న పార్వతి ఆయనే భర్తగా పొందాలి అని నిశ్చయించుకుంటుంది. కఠినమైన చలిలో మండుతున్న ఎండలో ఆఖరికి ఆహారం కూడా మానేసి అపర్ణగా మారి ఘోర తపస్సు చేస్తుంది. పార్వతి నిశ్చలమైన భక్తికి కైలాసవాసుడు కదిలిపోతాడు. పార్వతీదేవిని ఆమె ప్రేమను పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు. ఆ దిగంబరి శ్మశానవాసి అయిన శివుడు నీకు భర్తగా ఎందుకు? ఆయన వల్ల నీకు లభించే సుఖమేముంది అంటూ శివుణ్ణి దూషిస్తాడు. కానీ పార్వతి, నాకు తెలుసు నా శివుడు ఎవరో, నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఖచ్చితంగా చెబుతుంది. ఆమె దృఢ నిశ్చయానికి ముచ్చటపడిన శివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. పెళ్లి రోజు శివుడు పెండ్లి కొడుకుగా హిమవంతుని రాజ్యానికి బయలుదేరుతాడు. కానీ ఆ ఊరేగింపు అత్యంత విచిత్రంగా ఉంటుంది. శివుడి వెంట దేవతలతో పాటు భూత పేత పిశాచాలు, నంది, భృంగేశ్వరులు, ఒళ్లంతా బూడిద పూసుకున్న అఘోరాలు నృత్యం చేస్తూ వస్తారు. పెళ్లి కొడుకు రూపాన్ని చూసి పార్వతీ తల్లి మేనకాదేవి మొదట భయపడుతుంది. కానీ పార్వతీదేవి ప్రార్థనతో శివుడు కోటి సూర్యుల ప్రకాశంతో అత్యంత సుందరమైన సుందరేశ్వరుడి రూపంలో దర్శనమిచ్చి అందరినీ మురిపిస్తారు. బ్రహ్మదేవుడు పురోహితుడిగా, విష్ణుమూర్తి పార్వతికి సోదరుడిగా ఉండి కన్యాదానం చేస్తారు. వేద మంత్రాల సాక్షిగా దేవతలందరి సమక్షంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ వివాహం జరిగిన తర్వాతే లోకకంఠుడైన తారకాసురుణ్ణి సంహరించే కుమారస్వామి జన్మిస్తాడు. ప్రకృతి అంటే పార్వతీదేవి, పురుషుడు అంటే శివుడు ఒకటైన ఈ శుభ గడియలే సృష్టికి ఆధారం. అందుకే ప్రతి ఏటా మహాశివరాత్రి నాడు భక్తులు ఈ దివ్య కళ్యాణాన్ని జరిపించి ధన్యులవుతారు. మరొక కథనం ప్రకారం
పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవేంద్రుడు తన ఐశ్వర్యాన్ని శక్తిని కోల్పోతాడు. దేవతలు బలహీనపడటంతో రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి సలహా మేరకు మరణం లేని అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదనం అంటే చిలకడం ప్రారంభించారు. సముద్రాన్ని చిలకడానికి మందర పర్వతాన్ని కవ్వంగా, సర్పరాజైన వాసుకిని తాడుగా ఉపయోగించారు. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు ఉండి సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. సముద్ర మదనం జరుగుతుండగా అమృతం కంటే ముందు భయంకరమైన విషం పుట్టింది. ఆ విషాగ్ని సెగలకు ముల్లోకాలు దహించుకపోసాగాయి. లోకాలను రక్షించే దిక్కులేక అందరూ పరమశివుని శరణు వేడారు. లోక కళ్యాణం కోసం ఆ బోళాశంకరుడు ఆ భయంకరమైన విషాన్ని అరిచేతిలోకి తీసుకొని మింగేశాడు. అయితే ఆ విషం కడుపులోకి వెళ్తే లోపల ఉన్న జీవరాశికి ప్రమాదమని పార్వతీదేవి శివుడి కంఠాన్ని గట్టిగా పట్టుకుంది. ఆ విషం శివుడి గొంతులోనే ఉండిపోయింది. దీనివల్ల ఆయన కంఠం నీలం రంగులోకి మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. శివుడు విషాన్ని స్వీకరించినప్పుడు ఆయన శరీరం విపరీతమైన వేడికి గురైంది. ఆ తాపాన్ని తగ్గించడానికి దేవతలు రాత్రంతా శివుడికి అభిషేకాలు చేస్తూ ఆయన్ని మేల్కొల్పి ఉంచారు. శివుడు ముల్లోకాలను రక్షించి ఆ పవిత్ర సమయాన్నే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. అందుకే ఆ రాత్రి భక్తులందరూ జాగరణ చేస్తూ శివనామస్మరణలో మునిగిపోతారు. ఇప్పుడు మనం మహాశివరాత్రి నియమాలను పాటించిన ఒక బోయవాని కథను తెలుసుకుందాము. పూర్వం ఒక అడవిలో ఒక క్రూరమైన బోయవాడు ఉండేవాడు. ఒకరోజు వేట కోసం వెళ్ళి అడవిలో దారి తప్పాడు. చీకటి పడడంతో క్రూర మృగాల నుండి తప్పించుకోవడానికి ఒక బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు పైకి ఎక్కాడు. ఆకలితో ఉన్న బోయవాడు నిద్రపోకుండా ఆకులు కోసి కిందకు పడేయసాగాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతడు తెలియకుండానే శివలింగాన్ని మారేడు దళాలతో పూజించాడు. అప్పుడు అక్కడ ఆడజింక అక్కడికి వచ్చింది. దానిని బోయవాడు చంపబోతుంటే ఆ జింక, నా పిల్లలను భర్తకు అప్పగించి వస్తాను, అప్పుడు నన్ను చంపు అని ప్రాధేయపడింది. బోయవాడు దానిని వదిలేశాడు. మరో జింక వచ్చింది. అది కూడా తన సమయం అడిగి వెళ్ళిపోయింది. ఒక మగ జింక వచ్చింది. అది తన భార్యా పిల్లల కోసం వెతుకుతోంది. బోయవాడు దానిని చంపబోతుంటే అది కూడా తన కుటుంబాన్ని కలిసి వస్తాను అని మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఆ జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చాయి. ఆ జింకల సత్యసంధతను చూసి అవి ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడటాన్ని చూసి బోయవాడు మనసు కరిగింది. అప్పటికే రాత్రంతా మేల్కొని జాగరణ, మారేడు దళాలతో శివలింగాన్ని పూజించిన పుణ్యం వల్ల బోయవాడికి క్రూరత్వం పోయి జ్ఞానం కలిగింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు మనం శివరాత్రి యొక్క నియమాలు ఎలా పాటించాలో తెలుసుకుందాం. మొదట ఉపవాస నియమాలు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం ప్రధాన విధి. ఉదయాన్నే స్నానం చేసి శివుణ్ణి స్మరిస్తూ రోజంతా నిష్టగా ఉంటానని సంకల్పం చెప్పుకోవాలి. పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండటం ఉత్తమం. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు పాలు, పండ్లు లేదా అల్పాహారం తీసుకోవచ్చు. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. తర్వాత అభిషేకం మరియు పూజ వివరాల గురించి తెలుసుకుందాం. శివుడిని పూజించేటప్పుడు కొన్ని విశేష ద్రవ్యాలు వాడటం శుభప్రదం. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో అభిషేకం చేయడం. శివునికి అత్యంత ఇష్టమైనది బిల్వపత్రం. 3 ఆకులు ఉన్న దళాన్ని సమర్పించడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అర్ధరాత్రి వేళ చేసే పూజ లేదా అభిషేకం అత్యంత శక్తివంతమైనది.
జాగరణ నియమాలు తెలుసుకుందాం. రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణ చేయడాన్నే జాగరణ అంటారు. కేవలం మేల్కొని ఉండటమే కాకుండా శివపురాణం చదవడం, ఓం నమః శివాయ అనే శివుని మంత్రాన్ని జపించడం లేదా శివ అష్టోత్రాలను చదవడం చేయాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని మనస్సుని శివునిపై లగ్నం చేయడమే జాగరణ ఉద్దేశం. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి దైవ దర్శనం చేసుకున్న తర్వాత నైవేద్యం సమర్పించి ఉపవాసాన్ని విరమించాలి. దీనినే పారణ అంటారు. మన జీవితంలో ఎన్ని సమస్యలున్నా ఒకసారి భక్తితో ఓం నమః శివాయ అనండి. శివుడు మీతోనే ఉంటాడు. హరహర మహాదేవ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.